హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ధనవంతులం అవ్వడానికి ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదే వాస్తవమై తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి, అది మంచిదైనా చెడ్డదైనా, దానికి మనమే బాధ్యులం. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది మనం ఖచ్చితంగా నమ్మాలి. మన మనసులో ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. మన గురించి మనం చేసే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం ఉపయోగించే పదాలు కూడా మన అనుభవాలను సృష్టిస్తాయని మీకు తెలుసా? తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. మన పరిస్థితుల్ని మనం సృష్టించుకుంటాం. ఆ తరువాత మనం నిరాశకు గురైతే దానికి అవతలి వ్యక్తిని నిందించడానికి మన శక్తినంతా ధారపోస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కానీ ఏ స్థలానికి కానీ మనపై అధికారం చలాయించే శక్తి లేదు. ఎందుకంటే నిజానికి మనం మాత్రమే ఆ శక్తిని కలిగి ఉన్నాం. మనం మన మనస్సుని శాంతిగా, సామరస్యంగా ఉంచుకుంటే, మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటే మన జీవితంలో కూడా శాంతి, ఆ సామరస్యం, ఆ బ్యాలెన్స్ చోటు చేసుకుంటాయి. మీకు మీ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఏది చెప్పుకుంటారు? 1. జనం ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటారు. 2. ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు సహాయపడుతుంటారు. 1, 2 ఏదో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ 2 నమ్మకాలు కూడా దేనికదే చాలా భిన్నమైన అనుభవాలను సృష్టిస్తాయి. మన గురించి, మన జీవితం గురించి మనం పెట్టుకున్న నమ్మకాలే వాస్తవాలుగా మారుతాయి. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఏ అంశాలనైతే ఆలోచించడానికి, నమ్మడానికి ఎంచుకుంటామో ఆ ప్రతి ఆలోచనని నెరవేర్చడానికి విశ్వం మనకు పూర్తిగా సహకరిస్తుంది. దీన్నే మరోలా చెప్పాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం నమ్మడానికి ఎంచుకున్న విషయాన్నే నిజమని నొక్కి వక్కానిస్తుంది. మీరు మీ గురించి ఏం ఆలోచించాలని ఎంచుకుంటారో, మీ జీవితం గురించి మీరెలా ఊహించుకుంటున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది. మరి మన గురించి మనం ఏం ఆలోచించుకోవాలి అని అడుగుతారా? మన ఆలోచనలు అనంతం. ఈ సత్యం మనకి తెలిసినప్పుడు జనం నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అనే ఆలోచన మన దగ్గరికి రానియము. ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు సహాయపడుతుంటారు అనే మాట చెప్పుకుంటాము. యూనివర్సల్ పవర్ మనపై ఎన్నడూ తీర్పులు చెప్పదు, విమర్శించదు. అంటే మనం నమ్మే విషయానికి అది మనకి మంచి చేస్తుందని కానీ చెడు చేస్తుందని కానీ చెప్పదు. మనం మన గురించి ఏమనుకుంటే, మనం పదే పదే ఏం ఊహిస్తే అదే ఈ విశ్వం మనకి ఇస్తుంది. ఈ విశ్వం మనల్ని మనలా తీసుకుంటుంది. మనకున్న విలువలతోనే మనల్ని అంగీకరిస్తుంది. మన జీవితాలు మన నమ్మకాల్ని ప్రతిబింబిస్తాయి. అంటే మీపై మీ భావన, మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. మీరు ఒక ఫెయిల్యూర్ పర్సన్ అనే భావన మీకు ఉంటే అదే అవుతారు. సో మీరు ఎప్పుడూ కూడా మీ గురించి మీరు పాజిటివ్గా, ఉన్నతంగా భావించండి. జీవితం చాలా ఒంటరిగా, భారంగా గడుస్తుందని, మనల్ని ఎవరూ ప్రేమించడం లేదని మనం నమ్మదలుచుకుంటే అప్పుడు మన ప్రపంచంలో అంతా ఆ భావనే కనిపిస్తుంది. కానీ మీరు అలాంటి నమ్మకాలని విడిచిపెట్టుకుంటే అద్భుతాలే జరుగుతాయి. మీరు నేను అన్నింటి పరంగా విజయవంతమైన వ్యక్తిని, ప్రేమ ప్రతి చోట ఉంది, నేను అందరినీ ప్రేమిస్తాను, డబ్బు ప్రతి చోట ఉంది అనే భావనలో ఉండండి. ఆ భావనని పదే పదే మీ జీవన సందర్భాల్లోకి ఆహ్వానించండి. అప్పుడు అదే మీ జీవిత సత్యమవుతుంది. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. జీవితంలో అప్పటికే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్న వ్యక్తులు మరింత ప్రేమగా చూసుకుంటారు. మీలోని ప్రేమని ఇతరులకు సులభంగా వ్యక్తం చేయగలుగుతారు. ప్రతి చోట డబ్బు ఉంది అనే భావనని మీరు ఏర్పరచుకున్నప్పుడు మీకు తెలియని సంపాదన మార్గాలు మీకు తెలుస్తాయి. మనం ఎవరు అనే విషయం పట్ల మనలో చాలామందికి అమాయకపు ఆలోచనలు ఉంటాయి. జీవితం ఎలా గడపాలన్న విషయంలో కూడా బోలెడన్ని కఠినమైన నియమాలుంటాయి. మీ ఆలోచనల్ని కాదనడం కోసం ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం ఈ క్షణంలో అత్యంత ఉత్తమంగా ఏం చేయగలమో అదే చేస్తున్నాం. నిజానికి మనకు మరింత బాగా తెలిస్తే, మనకి మరింత మంచి అవగాహన, విచక్షణ ఉంటే అప్పుడు మనం చేసే పనులు మరింత పొందికగా ఉంటాయి. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోకండి. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ జీవితంలో కొత్త మార్పులు,
సానుకూల మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. మీరు ఇది ఒకసారి చూడండి. మగవాళ్ళు ఏడవరు, ఆడవాళ్ళకి డబ్బు ఇస్తే పాడు చేస్తారు అంటారు. ఇంత సంకుచితమైన ఆలోచనలతో జీవించేదలా? మనం చిన్నతనం నుంచే మన గురించి మనం ఎలా ఫీల్ అవ్వాలో, జీవితం గురించి ఎలా భావించాలో మన చుట్టుప్రక్కల ఉన్న పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం. మన గురించి, మన ప్రపంచం గురించి మనం ఎలా ఆలోచించాలో విత్తనాలు పడే మార్గం ఇదే. అశాంతి, భయం, కోపం, నేర ప్రవృత్తి ఉండే వ్యక్తులతో కలిసి జీవిస్తే మనం కూడా భయపడుతూనే ఉంటాం. అప్పుడు మనం కూడా మన గురించి, మన ప్రపంచం గురించి చాలా నెగిటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటాం. నేనెప్పుడు ఏ పని సరిగ్గా చేయను, అది నా తప్పే, నాకు కోపం వస్తే నేను చాలా చెడ్డవాడిని, ఇలాంటి నమ్మకాలు పెంచుకుంటే అవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. మనం పెరిగి పెద్దయ్యాక మనం మన చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళమో ఆ భావోద్వేగ వాతావరణాన్ని తిరిగి సృష్టించే ధోరణి కనబరుస్తాము. ఇది మంచిదని కానీ, చెడ్డదని కానీ, సరైనదని కానీ, తప్పని కానీ చెప్పలేం. ఇది మన లోపల ఉన్న మనకు మాత్రమే తెలిసిన ఇల్లు. మనం మన అమ్మా నాన్నలతో ఎలాంటి వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండేవారమో వాటిని క్రియేట్ చేస్తాం. మన అమ్మా నాన్న మనతో ఎలా ప్రవర్తించారో మనం కూడా వాళ్ళని అలాగే చూసుకుంటాం. మనం కూడా అదే విధంగా తిట్టుకుంటాం, మనల్ని మనం శిక్షించుకుంటాం. మీరు దాదాపు వాళ్ళు ఉపయోగించిన మాటలే ఉపయోగిస్తారు కూడా. పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని తల్లిదండ్రులు ప్రేమగా చూసి ప్రోత్సహించి ఉంటే మనం కూడా వారిని అదే స్థాయిలో ప్రేమిస్తాం, వారిని సేవిస్తాం. ఇక్కడో విషయం గమనించాలి. మనమందరం బాధితుల చేతిలో బాధితులం. వాళ్లకు తెలియనిది ఏది వాళ్ళు మనకు తెలియజేయలేరు కదా. ఉదాహరణకి మీ అమ్మగారికి తనకు తాను ఇష్టపడడం తెలియదు, మీ నాన్నగారికి కూడా తనని తాను ఇష్టపడడం తెలియదు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు ఇష్టపడేలా చేయడం వాళ్ళకి చేత కాదు. అలా కాక మరోలా ఉండడం వాళ్ళకి అసాధ్యం. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం నేర్పించారో దానితో పోల్చుకుంటే వాళ్ళు పెంచగలిగినంత ఉత్తమంగా పెంచుతున్నారు. మీరు మీ తల్లిదండ్రులను మరింత బాగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళని తమ చిన్ననాటి ముచ్చట గురించి మాట్లాడించండి. మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ సందర్భాల్లో భయపడ్డారో మీరు కూడా అలాగే భయపడుతున్నారని మీకు అర్థమవుతుంది. మనకు ఇప్పటి వరకు తెలియని విషయం ఏమిటంటే మన తల్లిదండ్రులని మనమే ఎంచుకుంటాం. మనలో ప్రతి ఒక్కరం ఈ గ్రహం మీద నిర్ణీత సమయంలో, నిర్ణీత ప్రదేశంలో జన్మించాలని నిర్ణయించుకుంటాం. మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఇక్కడికి రావాలని కోరుకుంటాం. మనం మన లింగ భేదాన్ని, మన రంగు, మన దేశాన్ని ఎంచుకుంటాం. ఆ తరువాత ఈ జీవిత కాలంలో మనం చేయవలసిన పనిని చేయడానికి ఏ దంపతులు మన తల్లిదండ్రులుగా ఉండాలో వాళ్ళ కోసం వెతుక్కుంటాం. ఇదంతా తెలియక మనం పెరిగి పెద్దయిన తరువాత మీకు బాధ కలిగిన సందర్భాల్లో మీరు సాధారణంగా మీ తల్లిదండ్రులపై ఆరోపణలు చేస్తూ మీరు నన్ను ఎందుకు కన్నారు అని అడుగుతుంటారు. కానీ నిజానికి వాళ్ళని ఎంచుకున్నది మనమే. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏవో కొన్ని విషయాలను మనం నేర్చుకుంటాం. ఆ తరువాత మన నమ్మకాలకు సరిపోయేలా మన అనుభవాలను సృష్టించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఎందుకంటే అవి మీరు విశ్వసించిన ఏవో ఊహలకి అద్దం పట్టాయి. అందుకే మీరు వాటిని ఆహ్వానించారు. మనకి ఆ సమస్య ఎంతకాలంగా ఉంది, అది ఎంత పెద్ద సమస్య, ఎంత ప్రాణాంతకమైన సమస్య అనే వాటితో నిమిత్తం లేకుండా ప్రతి సమస్యకి సృష్టికర్తలం మనమేనని గుర్తించాలి. ఈ క్షణంలోనే అంటే ప్రెజెంట్లోనే పవర్ పాయింట్ ఉంది. మీ జీవిత కాలంలో మీరు అనుభవించిన అన్ని సంఘటనలు కూడా గతంలో మీరు చేసిన ఆలోచనలు, గతంలో మీరు వాడిన పదాల ద్వారానే సృష్టించబడ్డాయి. ఆ గతం నిన్న కావచ్చు, గత వారం కావచ్చు, గత నెల కావచ్చు, గత ఏడాది కావచ్చు. మీ వయసును బట్టి 10, 20, 30, 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కూడా కావచ్చు. అయితే అదంతా మీ గతం, అది ముగిసిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచించడానికి, పలకడానికి ఏదైతే ఎంచుకుంటున్నారో అది ముఖ్యం. ఎందుకంటే ఈ ఆలోచనలు, ఈ మాటలు మీ రేపటి రోజుని అంటే మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి. మీ శక్తి బిందువు అంటే మీ పవర్ పాయింట్ ప్రస్తుత క్షణంలో ఉంది. అది రేపు, వచ్చే వారం, వచ్చే నెల,
తదుపరి సంవత్సరం ఇలా అనేక అనుభవాలను ఏర్పరుస్తుంది. మనం ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో మునిగి తేలుతూనే ఉంటాం. కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆలోచనలను పాజిటివ్గా, ఉన్నతంగా, రిచ్గా మార్చుకోండి. కలకాలం ఐశ్వర్యవంతమైన జీవితాన్ని సృష్టించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డీప్ నాలెడ్జ్ ఉన్న వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.